ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క అంశానికి కారణమవుతూ ఉంటుంది. ఇప్పుడు అదేదో ఒక సామెత ఇప్పుడు కొత్తగా మార్చాలి. ఇదివరకు వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు మేధావి అన్నటువంటి సామెత ఉండేది. ఇప్పుడు చదివేవాడు వెర్రోడైతే గనక రాసేవాడే ఈనాడు జ్యోతి అన్నటువంటి ఒక సామెత అవుతుంది. ఎందుకంటే కాపులకి సంబంధించి గతంలోని తుని ఘటనకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని తిరగతోడతా ఒక జీవో ఇచ్చారు. ఒక జీవో అంత మేజర్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి జీవో, అంత మేజర్ ఇష్యూకి సంబంధించిన జీవో ప్రభుత్వానికి ఏమీ చెప్పకుండా ఇచ్చేశారట. ప్రభుత్వం ఆ విషయం తెలియగానే ఆగ్రహం వ్యక్తం చేసిందట. చంద్రబాబు సీరియస్ అయ్యారట. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అన్నారట. వెంటనే కొత్త జీవో ఇచ్చేశారట. ఎవరిని వెర్రోళం చేయడానికి చెప్తారు? ఇదే జగన్ టైంలో జరుగుంటే ఏమనేవాళ్ళు? జగన్ చూసారా రాక్షస పాలన అంటారు. ఇప్పుడు మేధావుల పాలన. ఈ పత్రికల మేధావిత్వం అనమాట. ఒక ట్రయల్ వేశారు. పవన్ కళ్యాణ్ కూడా సమర్థిస్తాడు అనుకున్నారు, కాపు నాయకులు కూడా సమర్థిస్తాడు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. జనసేన వాళ్ళు వీళ్ళందరినీ తొక్కినట్టు ఉంటుంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు అన్నది. బట్ అన్ని పార్టీల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆనాడు కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ ఇప్పుడు జనసేనలోనే ఉన్నారు. వాళ్ళకి ఓ ధమ్కి ఇచ్చేందుకు వేసినటువంటి ఎత్తుగడ ఎప్పుడైతే అది బూమరాంగ్ అయిందో, సానా సతీష్ ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాకినాడకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అదే సందర్భంలో జనసేనకి సంబంధించిన వాళ్ళు మాట్లాడటం, వెంటనే చెక్మని కొత్త జీవో వచ్చింది. కానీ దాన్ని కవర్ చేసుకుంటా అది అధికారులు ఎవరో తప్పు చేశారంట. అధికారులు జీవోలు ఇచ్చేసేసుకుంటుంటే కనుక ఇక అసలు రాజ్యాంగం ఎక్కడ ఉన్నట్టు, ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నట్టు అర్థం కావట్లా.